హాయ్ హలో నమస్తే హర హర మహాదేవ్. ఈషా ఫౌండేషన్ ద్వారా సద్గురు స్థాపించిన ఆదియోగి ఈషా ఫౌండేషన్ ధ్యాన క్షేత్రంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి. ఈషాకు వస్తే ధ్యానలింగం దర్శించడం మాత్రం మరవద్దు. మా ప్రయాణం శబరి ఎక్స్ప్రెస్తో ప్రారంభమైంది. ఇప్పుడు శబరి ఎక్స్ప్రెస్లో కోయంబత్తూరు వెళ్తున్నాం. ఈషా ఫౌండేషన్ గురించి, ట్రైన్ గురించి, ఈషాలో స్టే గురించి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. మా చిన్నోడు ఈశాన్ వర్ధన్ ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ చేస్తున్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కోయంబత్తూరు రీచ్ అయ్యాం. అక్కడ ఒక స్కూటీ రెంట్కి తీసుకున్నాం. అక్కడ నుండి కోయంబత్తూరు బయలుదేరాం. ఏప్రిల్ నెలలో కోయంబత్తూరు, ఊటీలలో చాలా ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఒక ఫెస్టివల్ జరుగుతుంది. అక్కడ ఏనుగును చూడండి ఎలా తీసుకెళ్తున్నారు. దాని కాళ్ళకు వేడి తలగకుండా నీటిని వేసి తీసుకెళ్తున్నారు. ఈషా దగ్గరికి వెళ్తుంటే పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం, ఎక్కడ చూసినా అరటి చెట్లు, ఫామ్ ఆయిల్ తోటల్లాగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. అక్కడ కొన్ని ఫోటోలు దిగేసి ఈషాకి బయలుదేరాం. రూమ్ చెక్ ఇన్ కోసం వెల్కమ్ పాయింట్కి వెళ్ళాం. అక్కడ చెక్ చేసి ట్యాగ్ ఇచ్చారు. ఇది వాటర్ ప్రూఫ్ ట్యాగ్. లోపలికి పెట్రోల్ వెహికల్స్ అలో లేదు. ఇక్కడ అన్ని ఛార్జింగ్ వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము బ్రహ్మపుత్ర కాటేజెస్లో రూమ్ బుక్ చేసాము. అక్కడ కాటేజెస్ డిజైన్ కానీ, ఆ కలర్స్ కానీ, ఆ వైబ్ కానీ చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉంది. లోపల వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అలో లేదు. నాకు సాధ్యమైనంత వరకు తీశాను. రూమ్ చాలా నీట్గా, స్పేసియస్గా ఉంది. విండోస్ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. వాటర్ కోసం కాపర్ మగ్గు, 2 గ్లాసులు కూడా ఇచ్చారు. ఏదైనా ఎక్స్పెన్సివ్ థింగ్స్ పెట్టుకోవడానికి లాకర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే లాక్ లేదు. లాక్ మనమే క్యారీ చేసుకోవాలి. వాష్రూమ్ కూడా బాగుంది. ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు కాబట్టి 24 hours హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది. డ్రింకింగ్ వాటర్ కూడా నార్మల్, కూల్, హాట్ 3 టైప్స్ వాటర్ వస్తున్నాయి. ఈ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి నుండి సూర్యకుండ్, చంద్రకుండ్ అండ్ ధ్యానలింగ దర్శించడానికి బయలుదేరాం. సూర్యకుండ్, చంద్రకుండ్ కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ ధ్యానలింగం ముందు నంది, అక్కడే చిన్న ఫిష్ ఫౌండ్ ఉంది. అందులో రకరకాల ఫిషెస్ ఉన్నాయి. చాలా బాగుంది. లోపల కొన్ని టెంపుల్స్, అలాగే ధ్యానలింగం కంప్లీట్ చేసుకున్నాము. అక్కడ వీడియోస్ తీయడానికి అలో లేదు. అక్కడ నుండి ఆదియోగిని చూడడానికి బయలుదేరాము. ఈషా కాటేజ్లో రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళకి డైలీ 2 times సాత్విక భోజనం ప్రొవైడ్ చేస్తారు. మార్నింగ్ బ్రంచ్ అండ్ ఈవినింగ్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చాలామంది ఫారినర్స్ వచ్చి డిసిప్లైన్గా సర్వీస్ చేస్తున్నారు. ఇలాంటప్పుడే ఇండియన్ కల్చర్ చూస్తే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఆదియోగిని పెట్టిన ప్లేస్ మాత్రం చాలా వండర్గా ఉంటుంది. చుట్టూ కొండలు, మేఘాలు, ఆకాశం ఉరుములతో మెరుస్తుంటే ఆ మెరుపులు వచ్చి ఆ విగ్రహం పైన పడడం చాలా బాగుంటుంది.
వెనుక నుండి ఆ శివుని జడలు చూస్తుంటే పాముల్లా కనిపిస్తున్నాయి. ఆదియోగి విగ్రహం ఒక అద్భుతం. అది దగ్గర నుండి చూస్తే అర్థమవుతుంది. ప్రతిరోజు లేజర్ షో 7 PM స్టార్ట్ అవుతుంది. లైట్ షో తర్వాత అక్కడే డిన్నర్ చేసి మార్నింగ్ ఊటీ కోనేరు బయలుదేరాం. లేజర్ షో ఫుల్ వీడియో 15 minutes ఉంది. ఇక్కడ పైన క్లిక్ చేసి చూడండి.